చిరంజీవి అయితే చాలా స్మార్ట్ గా ఇది ఏదో చేయండి అని దండం పెట్టుకుంటూ చూపించా ఆ వీడియో క్లిప్ రిలీజ్ చేసి. దాన్ని చూసి పవన్ కళ్యాణ్ ఓ అని ఇక్కడే రిపబ్లిక్ సినిమా ఫంక్షన్ లో ఓ ఎగర్లాడా. కానీ మళ్ళీ ఈ రోజు జరుగుతాండేది ఏముంది? ఈరోజు రేవంత్ దగ్గర పోయి వీళ్ళు చేసిన పని ఏం చేస్తున్నారు? ఆ రోజు పాపం జగన్మోహన్ రెడ్డి చిరంజీవిని వాళ్ళ కుటుంబాన్ని సన్మానం చేసి రాగి ముద్ద నాటికోడి పెట్టి తినిపించి చేస్తే వాళ్ళు లోపల మాట్లాడుకొని ఇంతగా చేసి మమ్మల్ని అందరినీ బదనాం చేసి పెట్టరే. మరి ఈ రోజు చేసిన దాని మీద మాట్లాడు, ఎందుకు మాట్లాడరు? ఈడేమన్నా చేస్తే పెద్ద క్రేన్ పోతుంది, వీళ్ళకు హైడ్రా క్రేన్లు పోతుంది. సో ఆ భయంతో వీళ్ళు ఇక్కడేం మాట్లాడటం అక్కడ కేవలం ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు సపోర్ట్ చేయటం లేదు? చిన్న దానిలోకి ఓ పెద్దగా చేసి మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఎందుకు చేయటంలే? ఇది తను ఉండే సినిమా ఇండస్ట్రీ నుంచే కదా, సినిమా ఇండస్ట్రీ సమస్య కదా. సరే తర్వాత నీ కుటుంబం మిగతావన్నీ పక్కన పెట్టేసేయండి, నీ ఇండస్ట్రీకి సంబంధించిన ఇష్యూస్ మీద నువ్వు ఎందుకు మాట్లాడలేకపోయినావు? కేవలం ఇతను నంద్యాలకు పోయినాడు, అల్లు అరవింద్కి వైసీపీకి ఎక్కడ ఓటేసిండాడు, ఎందుకంటే అతను ఉండేది తెలంగాణలో కాబట్టి. కానీ ఒక ఫ్రెండ్ కోసం విన్నాడు. ఒక ఫ్రెండ్ కోసం పోతే నువ్వు అతన్ని బయటికి వేసినావు, ఇంట్లోంచి ఇంకా వెలివేయడమే ఒకటి. ఈరోజు నువ్వు తోడుగా ఉండాల్సిన చోట తోడుగా ఉండాలి, ఇండస్ట్రీకి తోడుగా ఉండాలి. ఎందుకు నువ్వు ఇక్కడ పోయి మాట్లాడలేదు? మన రేవంత్ దగ్గరికి దిల్ రాజు అందరి మందిని పిలుచుకోమని మురళీమోహన్ అయితే ఎన్ని కబుర్లు చెప్పినాడు. సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ చూస్తుంటారు, మనం ఎందుకు పోవాలా అని. ఫస్ట్ దండం పెట్టినది అతనే, దండం సార్ అని చెప్పేసి. ఈ నీతులు జగన్ రెడ్డి